ఈరోజు మనం ఒక అసాధారణమైన ప్రయాణం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన ఒక యోగి ఆత్మకథలోని మొదటి అధ్యాయం మన మూలం. అయితే ఇక్కడ మనం కేవలం కథను మళ్లీ చెప్పబోవడం లేదు. అవును, ఆ కథ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులు, ఒక బాలుడి విధిని తీర్చిదిద్దిన సంఘటనల తాత్విక కోణాలను శోధించబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఈ మొదటి అధ్యాయం ఒక రకంగా ఒక పీఠిక లాంటిది. ఇది మన భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక సంభావ్యతకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను పూర్తిగా చెరిపేస్తుంది. అవును, కథానాయకుడి కుటుంబ నేపథ్యం నుండే ఈ ద్వంద్వత్వం మొదలవుతుంది. ఇది కేవలం ఒక బాలుడి కథ కాదు, ఇది చైతన్యం మేల్కొనే కథ. ఆ కుటుంబ నేపథ్యం గురించే మొదట మాట్లాడుకుందాం. కథానాయకుడు ముకుంద లాల్ ఘోష్ ఒక బెంగాలీ క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. వాళ్ల నాన్నగారు భగవతి చరణ్ ఘోష్ ఒక ఉన్నత రైల్వే అధికారి. కరెక్ట్. అంటే ఆయన పూర్తిగా ప్రాపంచిక జీవితంలో బాధ్యతల్లో ఉండ వ్యక్తి. కాని అదే సమయంలో ఆయన లాహిరి మహాశయుల శిష్యుడు కూడా. అవును. మరి ఈ రెండు పాత్రలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేసేవారు? ఆ వాతావరణం ముకుందపై ఎలాంటి ప్రభావం చూపింది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మన భారతీయ తత్వశాస్త్రంలో గృహస్థ యోగి అని ఒక ఆదర్శముంది. గృహస్థ యోగి అంటే కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి అడవులకు వెళ్లకుండా వాటి మధ్యలోనే ఉంటూ సాధన చేయడం. సరిగ్గా అదే. భగవతీ చరణ్ ఘోష్ గారు ఆ ఆదర్శానికి ఒక ప్రతిరూపం. ఆయన ఒకవైపు గణితం, తర్కం, క్రమశిక్షణ వీటికి ప్రాధాన్యత ఇస్తారు. మరోవైపు ధ్యానం, క్రియాయోగం వంటివి ఆచరించేవారు. ఈ వాతావరణం ఆ ముకుందకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. ఏంటది? ఆధ్యాత్మికత అంటే జీవితంలో